హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్ నవీన్ టాకీస్. బిగ్ బాస్ ఎపిసోడ్లో మనం అనుకునేది జరిగింది. సోనియా ఎలిమినేట్ అయిపోయింది అనమాట. ఆబ్వియస్లీ మన ఆడియన్స్ అందరూ తనకి ఓటింగ్ పోల్ చాలా తక్కువ ఉంది కాబట్టి తను దానిని ఆ విధంగా తను ఎలిమినేట్ అయితే అయిపోయింది అనమాట. యాజ్ యూజువల్లీ మణికంఠ మనకి హౌస్ మేట్స్ అందరూ కలిసి ఓటింగ్ యాక్చువల్గా తన పర్ఫార్మెన్స్ జీరో ఉందని చెప్పి తను పోర్ట్రే చేశారు కాబట్టి ఎక్కువ ఓటింగ్స్ జీరో వచ్చాయి కాబట్టి అతను డైరెక్ట్ డేంజర్ జోన్కి వెళ్ళిపోయాడు. డేంజర్ జోన్లో ఉన్నాడు. బట్ నేను అనుకున్నట్టే సోనియాకి లాస్ట్ మణికంఠ ఇద్దరు వచ్చారు. సో ఓమన్న కూడా డేంజర్లో ఉన్నాడు. బట్ కాకపోతే ఫైనల్గా అయితే సేవ్ అయ్యాడు. ఎందుకంటే సోనియా కంటే బెటర్గా తనకి ఓటింగ్ అనేది ఉందన్నమాట. బట్ మణికంఠ కూడా బాగానే ఉండొచ్చు. బట్ హౌస్ మేట్స్ అందరూ కలిసి తనను జీరో పర్ఫార్మెన్స్ కింద లెక్కేశారు కాబట్టి డైరెక్ట్గా డేంజర్ జోన్కి వెళ్ళిపోయాడు. ఓటింగ్ మణికంఠ కూడా బాగానే ఉంది. బయట సపోర్ట్ అండ్ పోలింగ్ ఓటేసే వాళ్ళు కూడా బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి వీక్ మణికంఠ నామినేషన్లో ఉంటున్నాడు. బట్ సేవ్ అవుతున్నాడు యాజ్ వెల్ యాజ్ ఆడియన్స్ సేవ్ చేస్తున్నారు. ఎందుకంటే మణికంఠ మీద ఆ కన్సర్న్ అనేది ఉంది. బట్ సోనియా మీద అయితే మాత్రం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసిరు. సోనియా నిలబడగానే ఏమంటారు నామినేషన్స్లో నిలబడగానే ఫస్ట్ డైరెక్ట్ ఓటింగ్ వేయకుండా తనని బయటికి పంపించాలని ఆడియన్స్ అందరూ ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే తను ఈసారి ఎలిమినేట్ అయిపోయింది. అది సోనియా వచ్చేసి ఫస్ట్ వీక్లో తన బిహేవియర్ ఎట్లా ఉంది, చాలా దారుణంగా ఉంది కదా. దాని మీద వీడియో కూడా చేయడం జరిగింది. నేనే కాదు, చాలామంది తన గురించి ఆ నెగిటివ్ ఒపీనియన్, ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయిపోయి అట్లే తనను అదే మూడ్లోనే తీసుకొస్తుంది. మన మైండ్ సెట్స్ తన మీద ఇంపాక్ట్ అనేది, తన మీద ఒపీనియన్ అనేది చేంజ్ అవ్వలేదు. మధ్యలో లైట్గా చేంజ్ అయింది, కొంచెం మార్పు వచ్చింది. అయినా కూడా అది కంప్లీట్లో అయితే అనిపించట్లేదు. స్టిల్ నిఖిల్ అండ్ పృథ్వీ, నిఖిల్ అయితే మెయిన్గా కంప్లీట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు సోనియా నుంచి. సోనియా ద్వారానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి సరిగ్గా నిఖిల్ గేమ్ ఆడట్లేదు, వీళ్ళిద్దరిని సోనియానే చెడగొడుతుంది అనే థాట్ అండ్ ఒక మైండ్ అనేది హౌస్ మేట్స్కి క్రియేట్ అయిపోయింది. చూసే మనకు ఆడియన్స్ కూడా క్రియేట్ అయిపోయింది అనమాట. అది సోనియా మీద మొత్తానికి ఉన్న ఒక ఒపీనియన్ అనమాట. సో అదే అనమాట, వీళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ కలిసి ఐసోలేట్ చేశారు, నన్ను వేరే విధంగా పోర్ట్రే చేసుకున్నారు, వేరే విధంగా రిసీవ్ చేసుకున్నారు. అందుకే నన్ను అట్లా కనిపించానని చెప్పి సోనియా ఆ విధంగా వ్యక్తం చేయడం జరిగింది అనమాట నాగార్జున గారి ముందర ఆఫ్టర్ ఎలిమినేషన్. సో ఈ ఎపిసోడ్లో అయితే నాగార్జున గారు అండ్ హౌస్లో జరిగిన విషయాలు అయితే పెద్దగా ఏం లేవు, నార్మల్గానే ఉంది. జస్ట్ ఒక ఫన్ మూమెంట్స్, కొంచెంసేపు గేమ్స్ పెట్టారు, గేమ్స్ ఆడిచ్చారు అనమాట. క్లాన్స్ డివైడ్ చేశారు. మనకి సాంగ్ ట్యూన్ ఇచ్చారు. సాంగ్ ట్యూన్ ఇచ్చేసి అక్కడ ఆ సాంగ్లో ఉన్న జోడీని గెస్ చేయమన్నారు. ఆ సాంగ్ ఏంటనే గెస్ చేయమన్నారు అనమాట. ఆ సాంగ్లో ఉన్న జోడీని గెస్ చేసి అక్కడ ఒక బోర్డుకి తీసుకెళ్ళి ఎవరు ముందైతే అతికిస్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఆ విన్ అయిన తర్వాత దానికి అతికించిన తర్వాత ఆ సాంగ్ ఏంటో చెప్పాలన్నమాట. సో అతికిచ్చేసి అది ఆ గేమ్ ప్రకారం అయితే నిఖిల్ క్లాన్లో నిఖిల్ ఒక్కడే కొంచెం ఆ సినిమాల గురించి ఐడియా ఉన్నట్టుంది. మిగతా వాళ్ళకి నాకు తెలిసి ఎవరికి సరిగ్గా ఐడియా లేదు. ఓం ఉన్నాడు, ఓంకి ఐడియా లేదు. సోనియా అయితే అసలు శుద్ధ వేస్ట్ అబ్బా సినిమాల విషయాల్లో మాత్రం. అసలు ఎవ్రీ టైం ఇంతకుముందు కూడా అంతే. నేను తెలుగు అమ్మాయి, తెలంగాణ అమ్మాయి కానీ వేస్ట్. తెలుగు సినిమాల గురించి తెలియదు, తెలుగు హీరోయిన్లు ఎవరు తెలియదు. మరింత దారుణంగా ఉందేంటో మరి తెలియట్లేదు. ఈ గేమ్ అయితే విష్ణుప్రియ మొత్తం దున్ని పడేసింది. విష్ణుప్రియ బాగా సినిమాల మీద ఐడియా ఉంది కాబట్టి చాలా దడ అని చెప్పేసి అవకాశం రావడం ఆలస్యం అన్నట్టు తీసుకెళ్ళి దెబ్బ పెట్టేసింది అనమాట. ఆ హీరోయిన్ని గుర్తు చేసుకోవడం ఈజీగా అయిపోతుంది. దానికి సాంగ్ ఎందుకని సాంగ్ మైండ్లోకి రావడం, ఆ సాంగ్లో ఎవరున్నారని తెలిసిపోవడం, గబాబా తీసుకెళ్ళి పెట్టడం అనమాట. చాలా ఫాస్ట్గా అయితే గేమ్ ఆడింది, బాగా ఆడింది. కాంతార క్లైన్ అయితే విన్ అయింది అనమాట. ఈ గేమ్లో మన వాళ్ళు ఫస్ట్ అయితే అందరు యాక్చువల్గా 1 by 1 యాక్చువల్గా అక్కడొకరు ఇక్కడొకరు అలా తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇటు సైడ్ సరిగ్గా చెప్పేవాళ్ళు లేరు, సినిమాలు గెస్ట్ చేయలేకపోతున్నారని చెప్పేసి నాగార్జున గారు ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇటు నుంచి సోనియా, అటు నుంచి విష్ణుప్రియ అన్నారు. సోనియా పెద్ద నాలెడ్జ్ పర్సన్ కూడా తెలిసిన వాళ్ళు పెద్దగా తెలియదు ఆమెకి. తెలియదు కదా, ఏం తెలియనట్టుంది ఆమెకి. మరి ఇంకా ఏం తెలుసో చూడాలి. హౌస్ పరంగా అయితే సినిమాల గురించి అయితే జీరో నాలెడ్జ్ అని అర్థమైంది. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ఒక నాగార్జున గారి ఎపిసోడ్లో కూడా సినిమాల గురించి టాపిక్ వచ్చినప్పుడు అస్సలు బెబ్బే ఏం గెస్ట్ చేయలేకపోయింది. ఇప్పుడు కూడా అంతే అయింది అనమాట. సో నాగార్జున గారు అట్లా పెట్టడం కూడా కొంచెం ఏదో మాకెట్లా. సోనియా అంటే నాకు అర్థం అయిపోయింది, సెట్ అవ్వదు, ఇది అస్సామి గేమ్ అన్నట్టు. నిఖిల్ అన్న అంటే కనీసం ఈజీ ఉండేది. ఎందుకంటే అమ్మాయి అని పెట్టాడు నాగార్జున గారు, అదే అనమాట. అది ఆలోచించి పెట్టారు నాగార్జున సార్. సో ఆ గేమ్ అయితే కాంతార క్లాన్ విన్ అయిపోయింది. మన వాళ్ళు ఏం ఆడలేదు, బెబ్బే అయిపోయింది అక్కడికి ఆ గేమ్. నెక్స్ట్ వచ్చేసి ఆ గేమ్ ఆడేటప్పుడు మధ్యలోనే ఒక నామినేషన్స్ నుంచి ఒకరిని సేవ్ చేయడం జరిగింది అనమాట. అది పార్ట్స్ ఇచ్చారు, బిర్యానీ పార్ట్స్. ఆ పార్ట్స్లో బిర్యానీ వస్తే వాళ్ళు సేఫ్, నార్మల్ రైస్ వచ్చాయంటే వాళ్ళు అన్సేఫ్ అన్నట్టు. ఇప్పుడు మిగిలింది ఎవరు? మొత్తం 6 మంది అంటే మనకి డైరెక్ట్ డేంజర్ జోన్లో ఉన్నాడు. మిగిలిన నలుగురికి 4 పార్ట్స్ ఇచ్చారు. ఆ పార్ట్స్ మణికంఠ కాదు, మన పృథ్వీ, ప్రేరణ, సోనియా, మన ఓమన్న, నలుగురికి పార్ట్స్ ఇచ్చారు. సో వాళ్ళలో ఎవరికి బిర్యానీ వస్తే వాళ్ళు సేఫ్ అనమాట. సో మన అందులో అయితే పృథ్వీకి
బిర్యానీ వచ్చింది సేఫ్, మిగతా ముగ్గురికి రైస్ వచ్చింది అనమాట. వాళ్ళని సేఫ్. నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ తర్వాత దాంట్లో వాళ్ళని సేవ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరు సేవ్ అవుతారు, ఎవరు డేంజర్ జోన్ ఉంటారు, ఎవరు ఫైనల్ వరకు ఆడి వస్తారు, అంటే ఫైనల్ వరకు ఫైనల్ ఎలిమినేషన్ వరకు వెళ్ళి వస్తారో చూడాలి. చూసేదేం లేదు, అయిపోయింది ఆల్రెడీ అయినా సరే. ఇదైతే నెక్స్ట్ మళ్ళీ నాగార్జున గారు వచ్చారు, ఒక్కొక్కరి గురించి నెక్స్ట్ ఇంకో టాస్క్ పెట్టాడు. ఒకరికి మెలిగే పెట్టాలి కదా, ఆ మెలిగే పెట్టినట్టు ఒక టాస్క్ పెట్టారనమాట. ఏంటంటే ఒక ఫిష్ బౌల్ ఉంది. ఫిష్ బౌల్లో చీటీస్ ఇస్తారు కదా, మనం చీటీలు ఆట ఆడతాం కదా మనం. సో ఆ విధంగా అందులో ఫిష్ బౌల్లో చీటీస్ కొన్ని పెట్టారనమాట. దానిలో సమ్ క్వాలిటీస్ ఏంటి, ఒక్కొక్కరి ఒక్కొక్క క్వాలిటీ, అందులో కొన్ని క్వాలిటీస్ రాసి ఫేక్ అని, లేకపోతే సో నెగిటివ్ మైండెడ్ అని, ఇలాంటివి కొన్ని అందులో చీటీస్ పెట్టారు. ఒక్కొక్కరు పేరు పిలిచినప్పుడు వెళ్ళి ఆ చీటీ తీసుకుంటే ర్యాండమ్లీ సెలెక్ట్ అనమాట. తీసుకుంటే ఆ చీటీలలో ఏమొస్తే అది ఎవరికి ఇస్తారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇలాంటి అని చెప్పి వాళ్ళకి ఎందుకు అని చెప్పి రీజన్ కూడా చెప్పాలన్నమాట. అది మ్యాటరు. అదైతే చాలా రసవత్తరంగా జరిగిందని చెప్పాలి ఒకరి మీద ఒకరు. యాక్చువల్గా ఇది కూడా ఇందులో కూడా ఎక్కువ పాయింట్స్ మణికంటనే పోర్ట్రే చేసినాయి. ఎక్కువ మంది మణికంటనే టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఇందులో కూడా టార్గెట్ చేసినట్టు కాదు, అలా ఉన్నాడేమో మరి మణికంట. మేబీ అందుకే మణికంటకే ఎక్కువ వెళ్ళినాయి, చీటీలలో కూడా మణికంటకే ఎక్కువ వెళ్ళిపోయినాయి. అది మ్యాటర్. సో ఈ గేమ్ ఆడిన తర్వాత ఇంకా ఫైనల్గా ఎలిమినేషన్ దగ్గరికి వచ్చింది కాబట్టి మధ్యలో ఇంకొకరిని సేవ్ చేయడం జరిగింది అనమాట. ఈ గేమ్ ఆడే మధ్యలో ఎవరెవరంటే మోము, ప్రేరణ, సోనియా, మనకంటే డేంజర్ జోన్ ఆల్రెడీ, వీళ్ళు ముగ్గురులో ఒకరు సేవ్ అవుతారు. ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళకి అవి ఏమంటారు లైట్స్, ఒక ఫ్రేమ్స్ ఇచ్చారు, ఆ లోపల లైట్స్ వెలుగుతాయి అనమాట, గ్రీన్ రెడ్. సో అది ఏదో పైన బటన్ ఇచ్చారు, ఆ బటన్ నొక్కితే రెడ్ కానీ గ్రీన్ కానీ వస్తుంది. గ్రీన్ వస్తే సేఫ్, రెడ్ వస్తే అన్సేఫ్ అన్నట్టు. ఆ గేమ్ అయితే గేమ్ అని కాదు, అది సేవింగ్ కదా. సో మనకు ప్రేరణకి అయితే గ్రీన్ వచ్చింది, సేవ్ అయింది. మిగతా ఇద్దరు ఓం అండ్ సోనియా వాళ్ళిద్దరికి రెడ్ కలర్ లైట్స్ వెలిగాయి కాబట్టి వాళ్ళు డేంజర్ జోన్ ఉన్నారు. ఫైనల్లీ ఇంకా ఎలిమినేషన్ అయితే దగ్గరికి వచ్చింది. ఎలిమినేషన్కి వీళ్ళు ముగ్గురిని యాక్చువల్గా డైరెక్ట్ మణికంఠ డేంజర్ జోన్ ఉన్నాడు, సోనియా అండ్ ఓం, వీళ్ళిద్దరిని యాక్షన్ రూమ్కి రమ్మన్నాడు. ముగ్గురిని యాక్షన్ రూమ్కి రమ్మన్నారు నాగార్జున గారు. లోపల తీసుకెళ్ళి అక్కడ టాస్క్ ఏదో పెట్టారు, బెలూన్ ఒకటి పెట్టారు. రెండు సోనియాను ఓం అన్న వాళ్ళిద్దరిలో ఒకరు డేంజర్ లాస్ట్ ఎలిమినేషన్ నోటికి వెళ్తారు అనమాట. వాళ్ళిద్దరిలో ఒకరు సేవ్ అవుతారు. ఇప్పుడు మనకి డైరెక్ట్ లాస్ట్లో ఉంటాడు, ఇద్దరిలో ఒకరు సేవ్ అవుతారు అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే సోనియాకి మన ఓమన్నకి ముందు టేబుల్ మీద వాటర్ బౌల్స్ పెట్టారు, గ్లాస్ బౌల్స్, అందులో బెలూన్ పెట్టారు అనమాట. ఆ బెలూన్ని పగలగొడితే అందులో గ్రీన్ కలర్ వచ్చిందంటే సేఫ్, రెడ్ వస్తే అన్సేఫ్ అన్నట్టు. సో మన అక్కడ జరిగిన ప్రకారం అయితే ఓమన్నకి గ్రీన్ వచ్చింది, సేఫ్ అయ్యాడు. మన సోనియా వచ్చేసి రెడ్ వచ్చింది, డేంజర్ జోన్, ఫైనల్ వరకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ మణికంఠ అండ్ సోనియా మిగిలారు. వీళ్ళిద్దరికి యాక్చువల్గా సోనియాకి లీస్ట్ ఓటింగ్ ఆల్రెడీ వచ్చింది, మనం మాట్లాడుకున్నట్టు లీస్ట్ ఓటింగ్ అండ్ ఆమెను ఎలిమినేట్ దానికి కన్ఫర్మేషన్ కూడా ఉంది. బట్ మనకు అఫిషియల్గా ఫార్మల్గా జరగాలి కాబట్టి వీడియో ప్రకారంగా ఆ షూటింగ్ ప్రకారంగా మనం చూడడం జరిగింది అనమాట. అంతే, దాని గురించి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఆడేందంటే సోనియా అండ్ మణికంఠ వీళ్ళిద్దరిలో హౌస్ మేట్స్లో ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా హౌస్ మేట్స్ డెసిషన్ కూడా తీసుకున్నారు నాగార్జున గారు. వీళ్ళిద్దరిని యాక్షన్ రూమ్లో అట్లే పెట్టేసి హౌస్ మేట్స్ దగ్గరికి వచ్చి ఇప్పుడు సోనియా మణికంఠ ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఒకరిని ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో సపోర్ట్ చేయండి. సో ఎంతమంది ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళు మాత్రం హౌస్లో ఉంటారు, మిగిలిన వారు ఎలిమినేట్ అయిపోతారని చెప్తారు అనమాట. ఆబ్వియస్లీ మన హౌస్ మేట్స్ అందరూ 6 ఇప్పుడు ఉండే అక్కడంతా 9 మెంబర్స్ ఎంతో, ముగ్గురు పృథ్వీ, నైనిక, నిఖిల్, వీళ్ళు ముగ్గురు మాత్రమే సోనియాకి సపోర్ట్ చేశారు. మిగిలిన వాళ్ళందరూ మన మణికంఠకే 9 మంది ఉన్నారు, 9 మంది, మిగిలిన 6 మంది మణికంఠకి సపోర్ట్ చేశారు. కాబట్టి ఆబ్వియస్లీ మణికంఠ సేఫ్ అయ్యాడు, సోనియా ఎలిమినేటెడ్. అఫిషియల్గా ఓటింగ్ పరంగా సోనియాకి లిస్టే ఉంది, అండ్ ఇక్కడ హౌస్ మేట్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, తక్కువ మంది తనకి సపోర్ట్ చేశారు కాబట్టి తనే ఎలిమినేటెడ్ అనమాట. సోనియా ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది. ఇప్పుడు మాత్రం నాకు తెలిసి హౌస్లో అందరూ పండగ చేసుకుంటుంటారేమో. ఇప్పటి నుంచి నా నిఖిల్ గేమ్ చాలా మారిపోతుంది, చాలా చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు సోనియా చెప్పడానికి ఉండేది, ఇప్పుడు సోనియా లేదు. సో ఇప్పుడు నిఖిల్ ఓన్గా ఆడతాడని చెప్పి అనుకుంటున్నా, చూడాలి. ఇంకా హౌస్ మేట్స్ మాత్రం నాకు తెలిసి నన్న ఈ పాటలు ఇంకా మొత్తం పిచ్చిగా ఎంజాయ్ చేసి డ్యాన్స్ చేస్తారనుకుంటా నాకు తెలిసి బిగ్ బాస్లో. ఇంకా సోనియా లేదు కాబట్టి వాళ్ళకి అడ్డు లేదు. మిగిలిన వాళ్ళందరూ నిఖిల్తో ఇప్పుడు ఫ్రీగా ఉండొచ్చు, అదొకటి. నిఖిల్ అంటే ఇష్టం ఉన్నా కూడా కొందరు చెప్పకుండా అలా తిరుగుతూ ఉన్నారు, మాట్లాడకుండా ఎక్కువ సోనియా వల్ల దగ్గరికి కూడా పోకుండా ఉన్నారు. సో ఇదంతా జరగకుండా ఉండాలండి. ఇంకా ఇప్పుడు సోనియా అడ్డు లేదు కాబట్టి
ఇంకా వీళ్ళు డిచ్చిక్ ఇంకా గ్యాప్ లేకుండా డ్యాన్సులు పాటలు బయటికి చెప్పకపోయినా బయటికి వేయకపోయినా ఖచ్చితంగా లోపల వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు అబ్బా. అది మ్యాటర్. సోనియా అయితే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చింది. తర్వాత నాగార్జున గారితో మాట్లాడడం జరిగింది. నాగార్జున గారితో చెప్తుందన్నమాట. సో నా ఉద్దేశం అయితే మైండ్లో ఎప్పుడు అలా లేదు సార్, నేనైతే నార్మల్గానే ఉన్నా, నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను అనుకుంటున్నాను, నేనైతే ఏం చేయలేదు, వాళ్ళు అసలు నేను చెప్పిన మాట వినరు, వాళ్ళ డెసిషన్ వాళ్ళే, నేను జస్ట్ సజెస్ట్ చేస్తాను అంతే, వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు తప్ప ఎప్పుడు నేను చెప్పింది నన్ను ఫాలో అయిపోయి నేను చెప్పిందే చేయాలని చెప్పి ఎప్పుడు చెప్పాలి, వాళ్ళు అలా చేయలేదు సార్. కానీ హౌస్లో ఉండే వాళ్ళకందరికీ అలా కన్వే అయిపోయింది, నన్ను ఐసోలేట్ చేసుకున్నారు, వాళ్ళు బయటికి ఎలా పోర్ట్రే అయిపోయింది నా గురించి చాలా బ్యాడ్గా అని చెప్పి తను చాలా ఫీల్ అయిపోయింది స్టేజ్ మీదకి వచ్చినప్పుడు. తర్వాత హౌస్ మేట్స్తో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు చెప్పారనమాట, అందరికీ క్లారిటీ ఇచ్చారు, మీరందరూ కలిసి ఇట్లా అనుకున్నారు నన్ను, నేను ఆ టైపుగా నేను అలా చేయలేదు, అలా ఉండలేదు. సో ఇంకా నాకైతే ఇప్పుడు యష్మితో కొంచెం ర్యాప్ కుదిరింది. యష్మి ఇప్పుడు నా క్లాన్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడిప్పుడే నన్ను కొంచెం అర్థం చేసుకుంటుంది. ఈవెన్ నన్ను ప్రేరణ కూడా కొంచెం బెటర్గా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసింది. వీళ్ళు అందరితో పోల్చుకుంటే మిగిలిన వాళ్ళందరూ నన్ను అయితే హేట్ చేయడమే పనిగా పెట్టుకున్నట్టు అనిపించింది సార్. నాకు వాళ్ళు అసలు నన్ను అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయలేదు. మెయిన్గా సీత గురించి నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేదు, నాతో మాట్లాడడానికి ట్రై చేయలేదు. చేసి ఉంటే కనీసం నా గురించి తెలిసి ఉండేదేమో అని చెప్పి తను కొంచెం ఫీల్ అయిందనమాట. సో ఇది తన బాధ, సోనియా యొక్క బాధ అనమాట. ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఏం చేయలేము, తను ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఆబ్వియస్లీ తను ఇంకా ఎలిమినేటెడ్ కాబట్టి ఇంకా నో ఛాన్స్, మాట్లాడకపోయినా ఇంకా యూజ్ ఏం లేదు కాబట్టి. సో చాలామంది హ్యాపీనే ఫీల్ అయి ఉంటారు సోనియా ఎలిమినేషన్ గురించి మేబీ. ఎందుకంటే అంటే నాకు తను ఫస్ట్ నుంచి నాకు కూడా నెగిటివ్ మైండెడ్, అంటే నాకు తన మీద నెగిటివ్ ఒపీనియన్ అనేది ఉంది అనమాట సోనియా మీద. బట్ నాకు కొంచెం ఎక్కడ చిన్న కన్సర్న్ అనమాట, అంటే తను అట్లా చేయలేదు అని చెప్పి అంటుంటే కొంచెం బాధగా అనిపించింది. బట్ అంటే నిఖిల్ గేమ్ అయితే సేఫ్ అవుతుంది. ఇప్పుడు నిఖిల్ గేమ్ ఒరిజినల్ గేమ్ బయటకు వస్తుంది తను లేకపోవడం వల్ల, అది మాత్రం కన్ఫామ్గా అర్థమైంది నాకు. ఎందుకంటే మ్యాక్సిమం నిఖిల్ ఆధారపడ్డాడు ఎక్కువ సోనియా డెసిషన్స్ మీద, అది అనిపించింది చాలామంది. కాబట్టి ఆబ్వియస్లీ అదే అనుకుంటున్నా, నెక్స్ట్ నుంచైనా నిఖిల్ బాగా ఆడతాడు కంటిన్యూస్గా, ఇప్పటి నుంచి గేమ్ చేంజ్ అవుతుంది చాలా. నిఖిల్ ఫస్ట్లో చూసి నిఖిల్ని చూడగలుగుతాం అని అనుకుంటున్నా అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. సో సోనియా లాస్ట్ వెళ్తా అక్కడ పులిహోర సంథింగ్ ఏదో ఫుడ్ ఐటమ్స్ పెట్టారనమాట. ఆ ఫుడ్ ఐటమ్స్ని ఒక్కొక్కరికి డెడికేట్ చేసుకుంటా చెప్పేసి వాళ్ళ గురించి, సో ఇట్లా ఉండు అట్లా ఉండు అని చెప్పేసింది. సో అలాగందరికీ చెప్పేసి క్లారిటీగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇది మ్యాటరు. సోనియా అయితే ఎలిమినేట్ అయిపోయింది. మీలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు సోనియా ఎలిమినేట్ అయినందుకు? సో అసలు మీరు సోనియా ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారా ఈ వీక్? నాకైతే తెలుసు ఎలిమినేట్, నాకు వీడియో చేయడానికి సపరేట్గా కుదరలే, కానీ వీడియో చేయడానికి టైం ఉంటే చేసేవాడిని, నాకు అది కుదరలేదు సపరేట్ వీడియో చేయడానికి. బట్ సోనియా ఎలిమినేట్ అని నాకు ఆల్రెడీ తెలుసు అనమాట. మీరు ఎంతమంది అనుకున్నారు సోనియా వెళ్ళిపోయినందుకు? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఈవెన్ ఒక రంగం అయితే నేను కూడా హ్యాపీనే, ఎందుకంటే హౌస్లో నిఖిల్ గేమ్లో ఆడగలడు. అంటే నిఖిల్ ఫ్యాన్స్కి పండగ చెప్పంటే, నిఖిల్కి ఓటేసే వాళ్ళు అనుకుంటారు కదా, ఈ సోనియా ఏంటి మాటికి సోనియా ఏంటి మా నిఖిల్కి ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది, సోనియా ఏంటి అసలు మా నిఖిల్ని వదిలిపెట్టట్లేదు, మా ఒకటే నిఖిల్ గేమ్ ఆడనీయట్లేదు అని చెప్పి ఒక మైండ్ ఫిక్స్ అయిపోయింటారు కదా. ఇప్పుడు తను వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా హ్యాపీనే ఉంటారు. ఓకే గాయ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా వేసేయండి. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్, బై బై.